హాయ్ ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నేను గత కొన్ని వారాలుగా వెళ్తున్నాను. చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏం లేదండి, మనం అక్కడ అంటే నేను ముడుపు కట్టాను అనమాట. ముడుపు కట్టిన దానివల్ల నేను 9 వారాలు వెళ్ళాల్సి ఉంది. 9 వారాలు అంటే 9 వారాలు ప్రతి లక్షవారం వెళ్తామన్నమాట. వెళ్ళిన ప్రతిసారి 27 ప్రదక్షిణలు చేయాలి ముడుపు కట్టిన వాళ్ళు. ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ ముడుపు వాళ్ళకే ఇచ్చేసి మనం వచ్చేయాలన్నమాట, ఇంటికి తీసుకురాకూడదు. ప్రతి వారం వెళ్ళి 9 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 9వ వారంలోనే శనివారం మన ఆ ముడుపుని ఏదో ఒక వైష్ణవ దేవాలయంలో సమర్పించాలన్నమాట. ముడుపు ఎలా కట్టాలి ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి. ముడుపు పంతులు గారు అక్కడ సామాన్లు అంటే 9 పసుపు కొమ్ములు, 9 చిల్లర పైసలు, 9 చెక్కలు కలిపి ఒక పసుపు క్లాత్లో కట్టి ముడుపు కడతారు దేవుడి దగ్గర. ఆ రోజు అంటే మనం ఎవ్రీ థర్స్డే మనం నాన్ వెజ్ తినకూడదు, వెజ్జే. నెక్స్ట్ ఉల్లిపాయ, వెల్లుల్లి అవేమి తినకూడదు. అక్కడ పూజలు అయితే చాలామంది వస్తున్నారండి. నేనైతే 3వ పూజకి వెళ్తున్నాను. 3వ పూజకి వెళ్తే నేను 10కి అలా వెళ్తే 2:30 అలా అవుతుంది. చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే మన ముడుపు రావడానికి చాలా టైం పడుతుంది. కార్తీక మాసంలో ఇంకా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. దేవాలయం సంబంధించి ఏమైనా నేను వెళ్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. నెక్స్ట్ మామూలుగా కూడా దర్శనం చేసుకోవచ్చు. వచ్చి ఇది సీతానగరం అంటే బొబ్బిలి దగ్గరలో ఉంటుంది. సీతానగరం అనే ఊర్లో ఉంటుంది అన్నమాట. థ్యాంక్